ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవ్వటం గుడ్ సైన్ ఆర్ బ్యాడ్ సైన్ అనే విషయానికి వస్తే, యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో వాంతులు అవుతున్నాయి అని చెప్పి చాలామంది కంగారు పడుతూ ఉంటారు. కొంతమంది అవ్వట్లేదని చెప్పి కూడా కంగారు పడుతూ ఉంటారు. యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతున్నాయి అంటే మన బాడీలో ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేసే హార్మోన్స్ ప్రాపర్గా ఉన్నాయి అని అర్థము. సో ఆ హార్మోన్ లెవెల్స్ వల్ల మనకు వామిటింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ దాని గురించి స్ట్రెస్ అవ్వకుండా వామిటింగ్స్కి మనం ఎలాంటి డైట్ చేంజెస్ చేసుకోవాలి, మనం కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవటము, డ్రైగా ఉండే ఫుడ్స్ తీసుకోవటము, ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము, ఈ చేంజెస్ చేసుకోండి. అండ్ ఏంటి అంటే వామిటింగ్స్ మీకు కావట్లేదు అనేది కూడా బ్యాడ్ సైన్ కాదండి. వామిటింగ్స్ అవ్వటం అనేది మనకి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో ఒకటి. కానీ వామిటింగ్స్ అవ్వట్లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ బాగాలేదు, బేబీ గ్రోత్ బాగాలేదేమో అని చెప్పి కొందరు కంగారు పడుతూ ఉంటారు. సో అలా కూడా ఉండదు. ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఓన్లీ 50% మెంబర్స్కి మాత్రమే ఉంటాయి, అందరికీ ఖచ్చితంగా ఉండాలి అని లేదు. సో వామిటింగ్స్ అవుతున్నాయా లేదా అని చెప్పి ఒక్కొక్కసారి మీ బాడీ టెండెన్సీ పట్టి కూడా ఉంటుంది. సో మీకు ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి, డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోండి. వామిటింగ్స్ లేదు అంటే కూడా మీ ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకుంటూ హ్యాపీగా కంటిన్యూ చేసుకోండి. అండ్ వామిటింగ్స్ లేదు కాబట్టి మీరు ఇంకా హెల్తీగా ఫుడ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.